సిటీలోని డూప్లెక్స్ హౌస్లో కొత్తగా పెళ్లి చేసుకున్న రమేష్ అనామికలు చక్కగా సంతోషంగా కాపురం చేసుకుంటూ ఇద్దరూ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకుంటున్నారు. ఒకరోజున ఇద్దరూ హాల్లోని కుర్చీల్లో కూర్చుని కాఫీ తాగుతున్నారు. రామ్, విలేజ్లో ఉంటున్న అత్తయ్య వాళ్ళ ఇంటికి మనం ఎప్పుడు వెళ్దాం? అను, ఇప్పుడప్పుడు అని చెప్పటం నాకిష్టం లేదు. నేను సీరియస్గా చెప్తున్నాను విను. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నేను ఆ విలేజ్కి తీసుకుని వెళ్ళను. కోపం వద్దు రామ్, నిదానంగా ఆలోచించు. ఎందుకు నన్ను విలేజ్లో ఉంటున్న అత్తయ్య వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళని అంటున్నావో నాకు అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా కాస్త. ఎన్నిసార్లు చెప్పాలను? నువ్వు సిటీ అమ్మాయివి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు, లక్షల్లో ప్యాకేజ్. ఈ ఇల్లే నీకు సరిగ్గా నచ్చలేదను. ఏదో నా మీద ప్రేమతో వస్తాను అంటున్నావు. నిజమా కాదా? నిజమే రామ్, నీ మీద ప్రేమ ఉంది కదా, నేనిక్కడ అన్నిటికీ అడ్జస్ట్ అవుతున్నాను. సిటీలో అన్ని వసతులు సరిగ్గా ఉన్న ఈ ఇంట్లోనే నువ్వు నా ప్రేమ కోసం ఉంటున్నావు. పల్లెటూరులో మట్టింట్లో ఎలా ఉంటావను నువ్వు? ఉంటాను రామ్, మట్టింట్లోనైనా ఉంటాను. అయినా అక్కడ నువ్వు నాతో ఉంటావు కదా, నీ మీద ప్రేమ ఉంటుంది. అయ్యో అనామిక, నీకెలా చెప్తే అర్థమవుతుందో నా బుర్రకు తట్టటం లేదు. అక్కడ నువ్వు ఉండలేవని ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా పదే పదే ఆ విలేజ్కి వెళ్దామని ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే ఆ విలేజ్లో ఆంటీ అంకుల్ ఉన్నారు కనుక వాళ్ళని మనమే చూసుకోవాలి కదా. కోపం క్షణమే కావచ్చు, ప్రేమ నిమిషమే ఉండొచ్చు. నిమిషముండే ప్రేమ క్షణముండే కోపాన్ని ఓదార్చుతుంది కదా. అర్థం పర్థం లేకుండా మాట్లాడుకను. నేనైతే ఊరికి రాను, నువ్వు వెళ్ళొద్దు. అర్థం లేకుండా మాట్లాడుతున్నది నువ్వు రామ్, నేను కాదు. అయ్యో అను, మా అమ్మ ఒక పల్లెటూరావిడ, మట్టింట్లో కాపురం ఉంటుంది. మా నాన్న ఒక రైతు, లేచినప్పటి నుంచి తిరిగి పడుకునే వరకు మట్టిలోనే ఉంటాడు. అందుకే మన 5 ఫింగర్ ఇంకా నోట్లోకి వెళ్తున్నాయి. మా అమ్మకి కోపం ఎక్కువ, అందుకే మన పెళ్లికి కూడా రాలేదు. అత్తయ్య వాళ్ళు మన పెళ్లికి రాకపోవడానికి కారణం నువ్వే రామ్. చుట్టాలకి, బంధువులకి, ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చెప్పినట్టుగా నీ పేరెంట్స్ కి కూడా అలాగే చెప్తే వాళ్ళకి కోపం రాకుండా ఇంకేం వస్తుంది రామ్? ఇప్పుడేంటను, నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావా ఏంటి? గొడవ కాదు రామ్, మన బాధ్యతని గుర్తు చేస్తున్నానంతే. మా అమ్మ నిన్ను కొడుతుంది కూడా. నేను ఓర్చుకుంటాను కదా, అవన్నీ నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. మా అమ్మ నిన్ను తిడుతుంది. అయ్యో రామ్, నేను వాటిని భరిస్తాను. మా అమ్మకి ఆవేశం ఎక్కువను. నాకు సహనం చాలా ఎక్కువ రామ్. ఎంత చెప్పినా నువ్వు వినేలా లేవు. నీతో మా అమ్మ అన్ని పనులు చేస్తుంది తెలుసా? సంతోషంగా చేస్తానంటున్నా. ఆవు పేడ కూడా తీయమని చెప్పు. లిజన్ రామ్, అత్తయ్య కోపంతో తిట్టినా కొట్టినా నేను పడతాను, ఎదురు మాట్లాడను. పేడ తీయమని చెప్పినా, బట్టలు వాష్ చేయమని చెప్పినా, చివరికి వంట గిన్నెలు కడగమని చెప్పినా, అంతెందుకు బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పినా నేను చేస్తాను రామ్. నన్ను అత్తయ్య వాళ్ళ దగ్గరికి ముందైతే తీసుకెళ్ళు, నేనైతే ఏ గొడవ రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఎందుకను ఇంతలాగా మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని పట్టుబట్టి మరి కూర్చున్నావు? అమ్మ ప్రేమ కోసం రామ్, నీకు తెలుసు కదా, నాకు అమ్మ లేదు, నాన్న ఉన్నాడు, ఇంకో పెళ్లి చేసేసుకున్నాడు. వచ్చిన రెండో అమ్మా నిన్ను సరిగ్గా చూసుకోలేదు. పైగా నీ మీద మీ నాన్నకి లేనిపోనివి కల్పించి నేను నాన్న ప్రేమకి కూడా దూరం చేసింది. అంతేనాను? ఇదంతా నాకిప్పటికీ ఎన్నోసార్లు చెప్పావను. అమ్మ ప్రేమ కోసం నేనెంతలా పరితపిస్తున్నానో నీకర్థమైనా నన్నెందుకు నువ్వు విలేజ్కి తీసుకెళ్లడం లేదు నాకు అర్థం కావడం లేదు అని అనామిక, రమేష్లు గొడవ పడుతూ ఉండగా ఆ ఇంటికి గుమ్మం పక్కన నిలబడి ఉన్న ప్రసాదు ఆ మాటలు వింటూ తన సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. సిటీ కోడలి తప్పు ఏమాత్రం లేదు. తప్పు మొత్తం నా పల్లెటూరు కొడుకు దగ్గరే ఉంది. ఈ విషయం శారదకి తెలియక తన కొడుకు ముత్యమని కోడలు ప్రేమ పేరుతో రాయిలా మార్చేసిందని అక్కడ ఈ సిటీ కోడల మీద ఎంతో కోపాన్ని పెంచుకుంది. నేనిక్కడికి రావటమే మంచిదైంది. కొడుకు అసలు రూపం తెలిసింది. కొడుకు నన్నిక్కడ చూడకముందే నేను ఇంటికి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడో లేదో తన సెల్ ఫోన్ మోగింది. అంతే, ఇంట్లో ఉన్న రమేష్, అనామికలు ఆశ్చర్యంగా చూసుకుంటారు. గబగబా బయటకొచ్చి చూస్తారు. ప్రసాద్ కంగారుగా ఫోన్ ఆఫ్ చేసి అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోతాడు. అనామిక, రమేష్లిద్దరూ గుమ్మం దగ్గరకొచ్చి చూస్తారు. చుట్టూ దిక్కులు చూశారు, కాని ఎక్కడా ఎవరూ వాళ్ళిద్దరికీ కనిపించలేదు. రమేష్ గేటు వైపు చూశాడు. గేటు తెరిచి ఉంటుంది. అను, గేటు తెరిచింది చూసావా? అంటే ఎవరో ఇంటికొచ్చారు. మనం మాట్లాడుకోవడం చూస్తున్నప్పుడు వచ్చిన వాళ్ళ ఫోన్ రింగ్ అయినట్టుంది. హడావిడిగా వెళ్ళిపోయినట్టున్నారు. వచ్చింది ఎవరైతే ఏంటి, మనం రేపు విలేజ్కి వెళ్తున్నాం రామ్, అంతే. అది కాదను. ఇక నువ్వు ఏమైనా చెప్పు, నేనైతే వినడానికి సిద్ధంగా లేను అని అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ గేటు దగ్గరకొచ్చి చూసుంటే గేటు దగ్గర వదిలిపెట్టిన ప్రసాద్ చెప్పు కనబడేది.
అప్పుడు రమేష్కి ఆ వచ్చింది తన తండ్రి ప్రసాదే అని తెలిసేది. కానీ రమేష్ రాలేదు. వచ్చిందెవరో వాళ్ళకి తెలియలేదు. ఎవరొచ్చుంటారు అని ఆలోచిస్తూనే రమేష్ లోపలికి వెళ్ళిపోయాడు. ఊళ్ళోని తన మట్టి ఇంటి దగ్గర శారద పక్కింటి పార్వతితో తన సిటీ కోడలి గురించి చెడుగా చెప్తూ బాధపడుతూ ఉంటుంది. నా కొడుకు రమేష్ ఎప్పుడు నా మాట కాదనేవాడు కాదు పార్వతి. ఆ సంగతి నీకు కూడా తెలుసుగా. తెలుసు కదా శారద, చిన్నప్పటి నుండి రమేష్ని నేను చూస్తూనే ఉన్నానుగా. రమేష్ గురించి నాకు తెలియకపోవడం ఏమిటి? కొడుకు బంగారం అయితేని ఎప్పుడైతే సిటీ గాలి తాకిందో అప్పుడే మన రమేష్లోని మార్పు వచ్చింది. అయ్యో పార్వతి, సిటీ గాలి తగిలి కొడుకు మారలేదు. ఆ సిటీ కోడలో తన మాయలో పడేసుకుంది, మార్చేసింది. కన్నవాళ్ళం మా దగ్గరకు వచ్చి మేము ప్రేమించుకున్నాం, మాకు పెళ్లి చేయండి అని అడిగితే మేము చేసేవాళ్ళం కాదా పార్వతి? అవును శారద, ఖచ్చితంగా చేసేవాళ్ళు. మీరు కాదని చెప్పేవాళ్ళు కాదు. పారయ్య వాళ్ళకి చెప్పినట్టుగా మాకు ఫోన్ చేసి చెప్పమని ఆ సిటీ ఎవరా అని చెప్పు ఉంటదే. ఇది అట్టాగే చెప్పాడు. అప్పటికి నాకేమంత బాధగా ఉందమ్మా, ఇట్ట ఫోన్లో చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదని చెప్పాడమ్మా నా కొడుకు. బాధపడబాకు శారద, ఏం చేద్దాం చెప్పు. కొన్ని పరిస్థితులు మన చేతిలో ఉండవు కదా, తలరా తింటే అనుకుని సర్దుకుపోవాలి అంతే. మరి నేను వెళ్ళొస్తాను, నాకైతే అవతల చాలా పనులున్నాయి అని పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద బాధగా ఇంట్లోకొచ్చి మంచంలో కూర్చుంటుంది. అప్పుడు శారదకి మంచంలో ఉన్న సెల్ ఫోన్ కనబడింది. ఈయన పొద్దున్నే మార్కెట్ దగ్గరికి వెళ్ళి వస్తానని వెళ్ళాడు. ఇంకా ఆ మనిషి అజాలేడు పజాలేడు, ఎక్కడున్నాడో ఏమో, అసలు ఏమైనా తిన్నాడో లేదో అని అనుకుంటూ ఫోన్ చూస్తుంది. ప్రసాద్ ఊళ్ళో బస్ దిగాడు. బస్సు వెళ్ళిపోగానే తన ఇంటివైపు చకచకా నడుస్తున్నాడు. అప్పుడే తన సెల్ ఫోన్ మోగుతుంది. శారద, ఇంటికే వస్తున్నానే, ఫోన్ పెట్టు అని ఫోన్ పెట్టేసి ప్రసాద్ ఇంటికొచ్చాడు. మంచంలో శారద పక్కన కూర్చున్నాడు. శారదకి తానికి తెలిసిన నిజం మొత్తం చెప్పాడు. ఏంటి నా బాధ చూడలేక కొడుకు దగ్గరికి వెళ్ళారా? సిటీ కోడలు కొడుకుని చిత్రహింసలు పెట్టేస్తుందా? నేను చెప్పడం ఎందుకు, నువ్వే చూడు, అప్పుడెవరిది తప్పో నీకే తెలుసుద్ది అని తను రికార్డ్ చేసిన వీడియో మొత్తం చూపిస్తాడు. శారద అది మొత్తం చూసి షాక్ తగిలినట్టుగా అయిపోతుంది. చూసావా శారద, మన సిటీ కోడలు తప్పు లేదని ఇప్పటికైనా తెలిసిందా నీకు? ఇంకెప్పుడు సిటీ కోడల్ని తిట్టబాకు. తప్పు మనాడు చేస్తున్నాడు, కోడలతో చేయిస్తున్నాడు. కొడుకిట్ట జాతడని అనుకోలేదండి. రేపు మన కొడుకు కోడలు ఇక్కడికి వస్తారు. నువ్వేమీ తెలియనట్టుగానే ఉండు శారద. కోడలతో ప్రేమగా మాట్లాడు. మన సిటీ కోడలు నీ దగ్గర తన తల్లి ప్రేమను కోరుకుంటుంది శారద. అర్థమయ్యిందండి. ఈ పల్లెటూరు కొత్తన నా సిటీ కోడలకి అమ్మ ప్రేమను పంచుతా, అత్తేలాగా అన్ని పనులు నేర్పించుకుంటా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజున అనామికాని తీసుకుని శారద వాళ్ళ దగ్గరికి వచ్చాడు రమేష్. శారద అనామికాని చూసి సంబరపడుతుంది. చందమామలాగా ఎంత అందంగా ఉన్నావమ్మ కోడల, నన్ను మన్నించండి అత్తయ్య. పెళ్ళైనప్పటి నుంచి రావాలని ఇద్దరం అనుకుంటున్నాం, వీలు కాలేదు. ఇన్నాళ్ళకి వీలయింది. పోనీలే కోళ్ళ, ఎప్పటికైనా వీలైంది. నేను నీకు పేరుకి అత్తయ్యను గాని తల్లి ప్రేమకి మాత్రం అమ్మనే. నా దగ్గర నువ్వు భయపడకూడదు. ఏది కావాలన్నా నన్ను అడుగు తల్లి. అలాగే అత్తయ్య, తప్పకుండా అడుగుతాను. ఏమయ్యా, మన సిటీ కాల్ వచ్చింది, వెళ్ళి చికెన్ తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను శారదా. ఇప్పుడు చికెన్ ఎందుకు నాన్నా, మేం మళ్ళీ వెళ్ళిపోతాం. నేను రాను రామ్, నువ్వు తినేసి వెళ్ళు, నేనిక్కడే వర్క్ చేస్తాను అని చెప్పగానే శారదా ప్రసాదులు సంతోషపడతారు. ప్రసాద్ చికెన్ కోసం వెళ్తాడు. శారదా అనామికలు ప్రేమగా తల్లి కూతురులా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా రమేష్కి నచ్చటం లేదు. ఇక ఆ రోజు రాత్రి అనామికకి చికెన్తో అన్నం తినిపిస్తుంది శారద. అనామిక ప్రేమగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది శారదకి అర్థమైంది. ఇక అన్నం తిన్న తర్వాత శారద అనామిక ఇద్దరు ఒక మంచంలో పడుకున్నారు. అలా ఆ రోజు గడిచిపోయింది. ఇక మరుసటి రోజున రమేష్ ఎంత చెప్పినా అనామిక సిటీకి మాత్రం వెళ్ళలేదు. శారద వాళ్లతో పల్లెటూరులోనే ఉంటుంది. శారద చేస్తున్న ప్రతి పనిని అనామిక చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక రోజున శారద బట్టలు తీసుకుని చెరువు దగ్గరికి వెళ్ళింది. అక్కడ శారద బట్టలు వాష్ చేస్తుంటే అనామిక కూడా వాష్ చేయటం మొదలుపెట్టింది. అత్తయ్య, ఇక్కడ బట్టల్ని ఇలా వాష్ చేస్తారా? అవునమ్మా, పల్లెటూరులో ఎట్టాగే చెరువుల దగ్గర బావుల దగ్గర ఉత్తుక్కొనే చేస్తా ఉంటారు. స్నానాలు కూడా ఇక్కడ చేసుకుంటాం. ఏంటి, స్నానం కూడా ఇక్కడే చేస్తారా? మరి ఎవరైనా చూస్తే? లేదులే అమ్మా, ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆడాలని గౌరవిస్తారు. తన చెల్లి గాని అక్క గాని అమ్మ గాని అయి ఉంటారని భావించి అట చూడరమ్మా. ఈ పల్లెటూరు పద్ధతులే ఎంత అని చెప్పగానే సిటీ అనామికకి పల్లెటూరి మీద మరింత గౌరవం ఏర్పడింది. అక్కడే ఉంటూ వర్క్ చేసుకుంటూ శారద చూపించే అమ్మ ప్రేమని పొందుతూ సంతోషంగా ఉంటుంది అనామిక. ఆ రోజు అనామిక పెళ్లి చూపులు. శారద, ప్రసాదు, రమేష్
ముగ్గురు కలిసి మట్టింట్లోని చెక్క కుర్చీల్లో కూర్చుంటారు. అనామిక అందరికీ వేడివేడిగా ఉన్న ఎగ్ కీమా తీసుకొచ్చి ఇచ్చింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అనామిక తండ్రి రాజయ్య, ఇక తినండి, మీకిచ్చింది నా కూతురు చేసిన ఎగ్ కీమా, చాలా బావుంటుంది. ఇదేంటన్నయ్యా, పెళ్లి చూపుల రోజున ఎక్కడైనా పెళ్లి కూతురు టీలు గాని టిఫిన్లు గాని తీసుకొస్తది, లేదంటే జ్యూస్ తీసుకొచ్చిచ్చుద్ది. అంతేగాని ఇలా వేడివేడిగా ఉన్న ఎగ్ కీమా చేసి పెట్టడం ఏంటి? కోపం తెచ్చుకోకు చెల్లెమ్మా, ఈ సంబంధం చూసిన పంతులు గారు మా గురించి చెప్పలేదా? మంచి వాళ్ళని చెప్పాడు, కానీ ఇలా పెళ్లి చూపుల రోజున అమ్మాయి చేత తనకొచ్చిన ఈ ఎగ్ కీమా చేయించి పెడతారని మాత్రం ఆయన చెప్పలేదు బావగారు. అయితే మన్నించాలి బావా, ఇక నేనే అసలు విషయం చెప్తాను. అసలు విషయమా? ఏంటో చెప్పండి బావగారు. మేమా చాలా పేదవాళ్ళం. నేను నా భార్య శ్యామల ఎంతో కష్టపడి అనామికాని పెంచి పోషించుకుంటూ ఇంత పెద్దదాన్ని చేశాం. అన్ని రకాల వంటలు నేర్పించాం. అన్నిటిలోనూ ఎగ్ కీమా చాలా బాగా చేస్తుంది. పెళ్లి తర్వాత ఎగ్ కీమా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి పెడుతుంది కూడా. అవును, సంపాదిస్తే. అయితే అయ్యో వదినా, ఇంకా మీకు విషయం అర్థం కాలేదా? మావయ్య, నాకు అర్థమైంది. నేను మా అమ్మ నాన్నలకి చెప్తాను, మీరు కొంచెం ఓపికతో ఉండండి. సరే అల్లుడు అని చెప్పగానే రమేష్ తన తల్లిదండ్రుల్ని తీసుకుని బయటకొస్తాడు. బయట ఒక చెట్టు దగ్గర నిలబడి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మా అమ్మాయికి వంటలన్నీ నేర్పించాం, అందులోనూ స్పెషల్గా ఎగ్ కీమా నేర్పించాం. బాగా రుచిగా బ్రహ్మాండంగా చేస్తుంది. తింటుంటే ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. వ్యాపారం చేస్తే ఆ డబ్బులు మాకు ఎలాగూ ఇవ్వరు కదా, మేము కట్నం ఇవ్వం. మీకిష్టమైతే పెళ్లి చేద్దాం, లేదంటే లేదని వాళ్ళ ఉద్దేశం మమ్మీ. నాకు కూడా ఇదే అర్థమైంది శారదా. ఏం పెళ్లి సూపులో ఏమో, నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి? అమ్మా, నాకైతే అనామిక నచ్చింది. వాళ్ళు కట్నం ఇవ్వనని ఎలాగో చెప్పారు. అది కాక అనామికకి అన్ని రకాల వంటలు చేయటం వచ్చు. వాళ్ళు అన్నట్టు అనామిక చేత ఆ ఎగ్ కీమా వ్యాపారం పెట్టిద్దాం. ఇటు ఇంటి పని, అటు ఎగ్ కీమా వ్యాపారం చేస్తూ మనకి అండగా ఉంటుంది. సరే బాబు, అనామిక నీకు నచ్చిందని చెప్తున్నావుగా, పెళ్లి చేస్తాం, ఎగబాదా అని తిరిగి రాజయ్య ఇంట్లోకి వచ్చారు. రాజయ్య దంపతులతో మాట్లాడి ఒక మంచి రోజున అనామికని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చుకుంటారు శారదా ప్రసాద్. అనామిక అత్తారింట్లో ఇంటి పని వంట పని చేసుకుంటూ అత్తగారిని మామగారిని బాగా చూసుకుంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక లాంటి కోడలు దొరికినందుకు శారదా దంపతులు చాలా సంతోషపడతారు. మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఏమో కానీ అనామికని కోడలుగా తెచ్చుకుని మంచి పని చేశామండి. అవును శారదా, ఆ రోజు కొడుకు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. అవునండి, కొడుకు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడైతే నాకు చాలా కోపం వచ్చింది. కానీ కొడుకు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే కదా సంతోషంగా ఉంటాడు. ఇక అందుకే నేను అడ్డు చెప్పలేదు. కానీ ఆ రోజు అడ్డు చెప్పకపోవడమే నేను చేసిన మంచి పని అయింది. లేదంటే అనామికని కోడలుగా వదులుకునేవాళ్ళం కదా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ అనామిక వాళ్ల దగ్గరికొచ్చింది. అత్తయ్య, ఉదయం నుంచి వాంతులవుతున్నాయి. నాకేదైనా పుల్లపుల్లగా ఉండేవి తినాలనిపిస్తుంది. ఇంకా అని అనామిక ఏదో చెప్పబోతూ ఉంటే శారద దంపతులు చాలా సంతోషపడతారు. కోళ్ళ, నువ్వమ్మ కాబోతున్నావు అని శారద చెప్పగానే అనామిక సిగ్గుపడుతుంది. కోళ్ళ, ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి పని వంట పని ఏం చేయబాక. ఇక నుంచి నేనే అన్ని పనులు చూసుకుంటా. కొడుకు ఆఫీసు నుంచి రాగానే హాస్పిటల్కి వెళ్దాం. డాక్టర్ చెప్పినట్టుగా మందులు వాడుకుందాం. సరే అత్తయ్య అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంటే, కోళ్ళ, మళ్ళీ కిచెన్లోకి ఎందుకు వెళ్తున్నావే? నీ గదిలోకి వెళ్ళు. ఏవైనా పనులుంటే నేను చూసుకుంటాను కదా, నువ్వెళ్ళి కాసేపు పడుకో. అది కాదత్తయ్యా. వెళ్ళు తల్లి, అత్తయ్య చెప్పింది విను అని చెప్పగానే అనామిక ఇక ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ రోజు రమేష్ ఇంటికి రాగానే చక్కెర నోట్లో పోసి గుడ్ న్యూస్ చెప్తారు. రమేష్ సంతోషపడతాడు. అనామికని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. డాక్టర్ అనుపమ చూసి, ఇప్పుడే కదా అన్నీ బాగున్నాయి, ఈ మందులు వాడండి అని చెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది. అలా నెలలు గడుస్తూ ఉంటాయి. అనామిక ఒకే కాన్పులో హరీషు, భవ్య అనే ఇద్దరు పిల్లలకు జన్మనిస్తుంది. ఒకేసారి మనవడు మనవరాలు పుట్టినందుకు శారదా దంపతులు, రమేషు చాలా సంతోషపడతారు.
ఇక కాలక్రమేణా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతూ ఉంటారు. స్కూల్కి పంపించే సమయం రానే వచ్చింది. అత్తాకోడలు కలిసి ఒక స్కూల్కి వెళ్లి మాట్లాడతారు. నర్సరీకైతే 50,000, ఎల్కేజీకి 40,000. మరొక మాట మాట్లాడకుండా డబ్బులు కట్టి పిల్లల్ని పంపిస్తూ ఉండండి. వెళ్ళండి. అది కాదు మేడం, మేం చెప్పేది మీరెనరా? నేను చెప్పింది మీరు వినాలే తప్ప మీరు చెప్పేది మాత్రం నేను వినను. అయినా ఇప్పుడు మీరు చెప్పడానికి నేను వినడానికి ఏమీ లేదు. డబ్బులు కట్టండి, పిల్లల్ని పంపించండి, అంతా మేం చూసుకుంటాం. మేడం, మా అత్తయ్య చెప్పేది ఒకసారి వినండి. చెప్పాను కదా, నేను వినేది ఉండదు. చివరిగా ఒక మాట చెబుతున్నాను, వినండి. మీ పిల్లలు చదువు బాగుండాలంటే, మీ పిల్లలు మంచిగా ఆడుకోవాలంటే ఇంకా చాలా ఉంటాయి. డబ్బులు కట్టి వెళ్ళండి, లేదంటే వెళ్ళిపోండి. టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పగానే అత్తాకోడలు స్కూల్ నుంచి బయలుదేరి ఇంటికొస్తారు. ఆ రోజు రాత్రి పిల్లల ఫీజుల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అంత ఫీజులు మనం కట్టగలవా? ఇప్పటివరకు దాచిపెట్టిన డబ్బులు కట్టి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయిస్తాను. కానీ ఆ తర్వాత మిగతా ఫీజులు కట్టాలంటే ఎలా అని ఆలోచన చేస్తున్నాను. అంతలా ఆలోచన చేయకండి. ఇప్పుడు మీ దగ్గరున్న డబ్బులు కట్టేసి స్కూలుకి పంపించేద్దాం. ఇక రెండోసారి ఫీజులు కట్టేసరికి చలికాలం వస్తుంది కదా, అప్పుడు నేను వేడివేడిగా ఎక్కీమా పెట్టి అమ్ముతాను, డబ్బులు సంపాదిస్తాను. అవును బాబు, కోడలు చెప్పేది బాగుంది. అయినా కోడలకి ఎక్కీమా ఎలా చేయాలో తెలుసు కదా. మనకు కూడా తెలుసుగా, పెళ్లి చూపుల రోజే మనతో తాను చేసిన ఎగ్గకీమా తినిపించింది కదా. అవును బాబు, ఇంకేమీ ఆలోచించబాకు. నీ దగ్గరున్న డబ్బులు కట్టేసి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసే. కోడలు తన ఎగ్ కీమా అమ్ముతూ డబ్బులు సంపాదిస్తుంది. రెండోసారి ఫీజుల్ని ఎగ్ కీమా సంపాదించే దానిలో నుంచి కట్టేద్దాం అని అందరూ చెప్పటంతో రమేష్ మరుసటి రోజున పిల్లల్ని డబ్బులు కట్టి స్కూల్లో జాయిన్ చేయిస్తాడు. హరీషు, భవ్యలు చక్కగా స్కూల్కి వెళ్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రమేష్కి వస్తున్న జీతంలో కొన్ని ఖర్చులు తగ్గించుకొని సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటారు. ఇక చలికాలం మొదలైంది. పిల్లల ఫీజుల కోసం స్కూల్ నుంచి ఫోన్ కాల్స్ రావటం స్టార్ట్ అయింది. ఒకరోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత అనామిక, రమేష్లు మాట్లాడుకుంటూ ఉంటారు. మీరేం బాధపడకండి, నేను చెప్పినట్టు ఎక్కీమా వ్యాపారం నేను చేస్తాను. చలి బాగా పెడుతుంది కదా అనామిక. తప్పదు కదండి. పిల్లల భవిష్యత్తు కోసం తండ్రిగా మీ బాధ్యతని మీరు అతి కష్టం మీద తీర్చుకుంటున్నారు. తల్లిగా నేను బాధ్యతని కూడా తీర్చుకోవాలి కదా. అనామిక, తండ్రి బాధ్యత బయట కష్టపడుతూ పోషించటం, తల్లి బాధ్యత ఇంట్లో కష్టపడుతూ పిల్లల కడుపు నింపటం. ఇద్దరం మన బాధ్యతల్ని సరిగ్గానే చేస్తున్నాం. ఇప్పుడు నేను మరొక బాధ్యతని తీసుకోవాలని అనుకుంటున్నాను. అదే మీ కష్టసుఖాల్లో పాలు పంచుకోవటం. నీ బాధ్యత ఏంటో అర్థమైంది అనామిక, కానీ వద్దులే. అలా అనకండి. మీ సంతోషాన్ని పంచుకున్న నేను మీ కష్టాన్ని కూడా పంచుకుంటాను. కావలసిన ధైర్యాన్ని ఇస్తాను. పిల్లల కోసం చలికాలంలో వేడివేడి ఎక్కీమా చేసి అమ్ముతాను. సరే అనామిక, నేను చెయ్యాల్సిన పని ఏమైనా ఉంటే చెప్పు, నేను కూడా నీకు సహాయం చేస్తాను అంటూ ఇద్దరూ ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రశాంతంగా పడుకుంటారు. మరుసటి రోజున రమేష్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ప్రసాదు పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళిపోతాడు. అత్తగారు శారత్తో అనామిక మాట్లాడి ఎక్కీమా అమ్మటానికి చోటు కోసం వెళ్తారు. బాగా తిరిగి తిరిగి ఒక చోటుని సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ మొత్తం క్లీన్ చేసి ముగ్గులు వేసి, ఇక్కడ ఈ సాయంత్రం నుంచి వేడివేడి ఎక్కీమా అమ్మబడును అని బోర్డు కూడా పెడతారు. అక్కడి నుంచి ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. సాయంత్రం అవుతూ ఉండగా ఎక్కీమా చేయటానికి కావాల్సిన సరుకుల్ని తీసుకుని ఆ చోటుకొచ్చారు. అప్పటికే ఆ చోటు దగ్గర ఇద్దరుంటారు. వాళ్ళు అనామిక వాళ్ళని చూసి, ఏంటి తల్లి ఇంత ఆలస్యం చేశారు? ఈ బోర్డు చూసినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. చకచకా వేడివేడిగా ఎగ్ కీమా చేసి పెట్టండి. బాబు, ఎగ్ కీమా ఫ్రీ అనుకోని మీరిక్కడ ఉన్నట్టున్నారు. ఫ్రీ కాదయ్యా, డబ్బులకే. ప్లేట్ ఎగ్ కీమా 30 రూపాయలు. అయ్యో పెద్దవ్వా, మేం డబ్బులే ఇస్తాం. మాకొక వంటల ఛానల్ ఉంది. ముందుగా మేము తింటాం. మాకు నచ్చితే మీ పర్మిషన్ తీసుకుని షూట్ చేసి మా ఛానల్లో పెట్టుకుంటాం. దాంతో మాకు రావాల్సిన డబ్బులు మాకొస్తాయి, మీకు రావాల్సిన ఆర్డర్లు మీకొస్తాయి. ఇక్కడ ఇద్దరికీ బిజినెస్ అవుతుంది. ఏమంటారు అని రాజేష్ చెప్పింది అనామికకి నచ్చుతుంది. అలాగే చేద్దాం అన్నయ్య. మీరలా మాట్లాడుకుంటూ ఉండండి. నేనిప్పుడే మీకోసం వేడివేడిగా ఎగ్ కీమా చేసిస్తాను అని అనామిక ఎగ్ కీమా చేయటం మొదలు పెడుతుంది. రాజేష్, కిషోర్ మాట్లాడుకుంటూ ఉండగా 10 నిమిషాల్లోనే అనామిక ఎగ్ కీమా రెడీ చేసి వాళ్ళకిస్తుంది. వాళ్ళు తింటూ ఉంటారు. అలా సమయం గడుస్తున్న కొద్దీ ఎగ్ కీమా వాసనకి
పైగా చలిని తట్టుకునేందుకు అనామిక ఎగ్ కీమా తినడానికి అక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. రాజేష్ కిషోర్లకి అనామిక చేసిన ఎగ్ కీమా బాగా నచ్చి ఒక రోజున వచ్చి షూట్ చేసుకుని వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తారు. అనామిక వివరాలు కూడా ఆ ఛానల్లో ఇస్తారు. దాంతో ఆ ఛానల్లో ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అనామిక చేసే ఎగ్ కీమా రుచి చూడాలనిపిస్తుంది. దాంతో అనామిక ఎగ్ కీమా వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. కుటుంబంతో అనామిక సంతోషంగా జీవిస్తూ ఉంటుంది.